ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి ఈ 2026, 27వ ఆర్థిక సంవత్సరంలో మొట్టమొదటి విడతను రూ. 7,000 చొప్పున నేరుగా అర్హుల ఖాతాలకైతే విడుదల చేసే తేదీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక దీనితో పాటుగా మనకు అర్హత కలిగినటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రూ. 1,00,000 వరకు రుణమాఫీనైతే చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఈ రుణమాఫీ ప్రక్రియనైతే మనకు జరిగించబోతున్నట్లు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ను ప్రకటించింది. సో ఎవరెవరికి ఈ యొక్క రూ. 1,00,000 వరకు రుణమాఫీ అనేది ఎప్పటి నుంచి చేస్తారు, ఎవరెవరికి చేస్తారు, ఎవరెవరికి ఈ రుణమాఫీ వర్తించదు, పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. అలాగే ఈ రుణమాఫీతో పాటుగా అర్హత కలిగినటువంటి వారికి అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా ఎప్పటి నుంచి రాబోతున్నాయో పూర్తి వివరాలతో సహా వీడియోలో తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి, స్టార్టింగ్ నుంచి పూర్తిగా ఎండింగ్ వరకు అయితే చూడండి. చాలామందికి స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి అలవాటు ఉంటుంది. మీరు ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఈ రుణమాఫీ కానీ అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు కానీ మీ ఖాతాలోకి రాకుండా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని అయితే చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకమే అన్నదాత సుఖీభవ పథకం. ఈ పథకం కింద ఏడాదిలో 3 విడతల రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో రూ. 5,000, రెండవ విడతలో రూ. 5,000, లాస్ట్ అండ్ ఫైనల్గా 3వ విడతలో రూ. 4,000, మొత్తంగా రూ. 14,000 ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో ఒక్కొక్కరికి రూ. 6,000 చొప్పున 3 విడతల రూపంలో ప్రతి విడతలో రూ. 2,000 చొప్పున సమాన వాయిదా పద్ధతిలో ఇస్తుంది. సో మొత్తంగా కలిపితే ఒక్కొక్క రైతుకి రూ. 20,000 చొప్పున నేరుగా అర్హుల ఖాతాలలోకే డబ్బులను అందిస్తుంది మన యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా. ఇప్పటి వరకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకంలో లాస్ట్ ఇయర్ అయితే మనకు స్టార్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా 2026, 27వ ఆర్థిక సంవత్సరం వార్షిక సంవత్సరం ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్థిక సంవత్సర కాలంలో మనకు ఈ యొక్క మే నెలలోనే డబ్బులతో విడుదల చేసేందుకు మనకు సిద్ధమైతే అవుతుంది. ఎందుకనంటే ప్రతిసారి కూడా మనకు గత ప్రభుత్వం కాలంలో అంటే మనకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో నేరుగా మనకు మే నెలలోనే రూ. 5,500 చొప్పున తొలి విడత కింద విడుదల చేసేవాళ్ళు. సో సేమ్ అదే ప్రొసీజర్ని అయితే ఇప్పుడు ఫాలో అవుతున్నారు. ఎందుకంటే రబీ సీజన్లో మనకు పంట అయితే చేతికొస్తుంది. పంట చేతికొచ్చిన తర్వాత అప్పులు కట్టుకోవాల్సినటువంటి వారు చాలామంది ఉంటారు. ఈ పంట చేతికొచ్చిన తర్వాత అప్పులు కట్టుకోవాలనుకునే వారందరూ కూడా అప్పులకు తమ డబ్బులను అయితే పంపిణీ చేయడం కోసం అయితే అప్పులన్నీ చెల్లించుకోవడం కోసం తిరిగి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతుంటారు. వారికి ఈ టైంలో ఈ డబ్బులు కనుక వస్తే చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అయితే ఉంటుందనేసి రాష్ట్ర ప్రభుత్వాలు భావించి కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసి నేరుగా ఈ మే నెలలోనే డబ్బులు అయితే విడుదల చేస్తారు. ఈ మే నెలలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి డబ్బులు రాబోతున్నాయి. ఇక ఈ మే నెలలోనే మనకు ఒక్కొక్కరికి అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి చెప్పాను కదా, కొన్ని అర్హత ప్రామాణికాల అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత ప్రాంతాలలో రూ. 1,00,000 వరకు, కొన్ని రాష్ట్రాలలో 2,00,000 వరకు అయితే రుణమాఫీ చేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎలక్షన్స్ను దృష్టి పెట్టుకొని మనకు రాబోతున్నటువంటి ఎలక్షన్స్లో కూడా విజయం సాధించేందుకు బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దాదాపు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి అర్హత సాధించిన ప్రతి రైతుకు కూడా రూ. 1,00,000 వరకు రుణమాఫీ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించగా దీనికి సంబంధించినటువంటి పూర్తి మద్దతునైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి మనకు త్వరలో ఒక్కొక్కరికి రూ. 1,00,000 వరకు రుణమాఫీ కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రూ. 1,00,000 రుణమాఫీ అనేది ఎవరెవరికి వస్తుంది, ఎవరెవరికి రాదు, ఫర్దర్గా నేను మీకు మరో వీడియో చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా క్లారిటీగా చెప్తాను. ఈ యొక్క రైతులకు సంబంధించి
కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.